జోగులాంబ గద్వాల జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఉప్పేర్ నరసింహ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సోమవారం జిల్లా కార్యాలయం నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన సందర్భంగా మాట్లాడిన ఆయన, భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 23 సంవత్సరాల చిరు ప్రాయంలో ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. నేటి యువత ఆ స్ఫూర్తితో అమెరికా వంటి సామ్రాజ్యవాద విధానాలకు, ఆర్థిక అంకుశాలకు, యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం వలసవాదానికి వ్యతిరేక దేశాలకు అండగా నిలబడాలని, పాలకులు సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకించాలని చదివించుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఈరోజు అడగడానికి కూడా గొంతు లేకుండా నొక్కేసినటువంటి ఒక ప్రభుత్వ విధానాలు ఇప్పటికైనా మా యొక్క అంగన్వాడీ మహిళల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా వేతనాలు పెంచుతూ బడ్జెట్ను కేటాయించి జీతాలు పెంచాలనేసి మేము అడుగుతున్నాము. మరి అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పని విధానానికి చూస్తే కేంద్రం ఒక యాప్ తీసుకొని వచ్చింది, రాష్ట్రం ఇంకొక యాప్ తీసుకొని వచ్చింది. దాని తరువాత కూడా మాన్యువల్ వర్క్ కూడా చేయాలనేసి ఈ రకంగా 3 విధాల వర్క్లకు గురి చేస్తూ పని ఒత్తిడితో అంగన్వాడీ ఉద్యోగులను అనేక ఇబ్బందులకు, అనారోగ్యాలకు గురి చేసినటువంటి యొక్క ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కార్మికులకు అనుకూలంగా, అంగన్వాడీ ఉద్యోగులకు అనుకూలంగా పనిచేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో 2020 తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అంటూ పిఎం-శ్రీ 1, ప్రీ ప్రైమరీ 1 అని 2 రకాల స్కీములను తీసుకొని వస్తుంది ఒక ప్రభుత్వం. అయితే మేము అడుగుతున్నాము, ఆ స్కీములు ఏమున్నాయో అవి అంగన్వాడీలకు అనుసంధానం చేయండి. ఆ స్కీములో ఎలాంటి వాళ్ళు ఏ పిల్లలకు విద్యను నేర్పుతున్నారంటే మన అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకే వారు ప్రీ ప్రైమరీ పిఎం-శ్రీ విద్యను తీసుకొని రావడం జరిగింది. మరి ఆ పిఎం-శ్రీ ప్రీ ప్రైమరీ అనేటువంటివి అంగన్వాడీ ఉద్యోగులకు అప్పగిస్తారంటే ఆ విధంగా అప్పచెప్పారంట. మనం అడుగుతున్నాం, అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నదే అందుకోసము. మరి ఉన్న పిల్లలను వేరే చోటకి తీసుకొని పోతే అంగన్వాడీ సెంటర్లు ఖాళీ అవుతున్నవి. అంగన్వాడీ ఉద్యోగుల యొక్క బ్రతుకు మొత్తము బజారు పాలు వేస్తున్నారు. మీరు మాకు జీవనోపాధిని పోగొడుతున్నారు. ఈ ప్రైమరీ ఏదైతే ఉందో అవి అంగన్వాడీ స్కూళ్ళకే అప్పగించాలని మేము కోరుకుంటూ ఎన్నో నెలల నుంచి 2020 తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానంలో భాగంగా ఈ యొక్క స్కీములు ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా ఐసీడీఎస్కి అనుసంధానం చేయాలి. ఆ రకంగా చేయకపోతే ఈ యొక్క ప్రభుత్వాలు రాబోయే కాలంలో తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము, దానికంటే ముందర టీడీపీ ప్రభుత్వము, దానికంటే ముందర కాంగ్రెస్ ప్రభుత్వము మా యొక్క విన్నపాలు వినకుండా వారి యొక్క విధానము తీసుకొని పోవడం వల్ల ఏ విధంగా అయితే వెనక్కి వెళ్ళిపోయారో ఆ విధంగానే కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలు పరిష్కారం చేయకుంటే అలాంటి రుచిని చూస్తారనేసి ఈ యొక్క కలెక్టర్ ఆఫీసు ధర్నా సందర్భంగా మేము తెలియజేస్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.